ఇప్పుడు భారతదేశానికి సంస్కృతం అవసరం. అలాగే ఈ ఫోన్ గురించి మీకు ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ముఖ్యంగా చిన్నపిల్లలు 1 నుంచి 5 సంవత్సరాల పిల్లల గురించే మనం మాట్లాడుకుంటున్నాం. ఈ విషయం నుంచి మనం నేర్చుకోవాలి, ఈ విషయం గురించి మనం తెలుసుకోవాలి. అయితే ఈ ఫోన్ అనేటువంటిది పిల్లలకి ఆట వస్తువు కాదు, అన్నం తినకపోతే చూపించే వస్తువు కూడా కాదు, పిల్లలు ఏడిస్తే చేతికిచ్చే వస్తువు కూడా కాదు. ఈ ఫోన్ అనేటువంటిది భయంకరమైనటువంటి వస్తువు, ఒక దెయ్యం లాంటిది, ఒక పిశాచి లాంటిది, ఒక అత్యంత క్రూరమైనటువంటి ఒక వస్తువు అని పిల్లలకి తెలియచేయాలి. ముందు తల్లిదండ్రులు తెలుసుకోవాలి ఈ విషయం, ఆ విషయాన్ని పిల్లలకు కూడా తెలియజేయాలి. ఏ విధంగా అంటే, ఒక చాకుని చిన్నపిల్లవాడికి ఇస్తే ఏం జరుగుతుంది అనేది తల్లిదండ్రులకు తెలుస్తుంది. ఏం జరుగుతుంది అయితే వాడైనా గుచ్చుకుంటాడో లేదా ఎదుటి వాళ్ళకి గుచ్చుతాడు. ఆ ఫోన్ నుంచి వచ్చేటువంటి రేడియేషన్ వాడి యొక్క మెదడు మీద ప్రభావం చూపుతుంది. ఆ ఫోన్ నుంచి వచ్చేటువంటి కాంతి వాడి కళ్ళ మీద ప్రభావం చూపుతుంది, ఆ కళ్ళ యొక్క శక్తిని దెబ్బతీస్తుంది. అలాగే ఆ ఫోన్లో ఉండే విషయాలు వాడి మనస్సుని అల్లకల్లోలం చేస్తాయి, వాడి మనస్సుని విపరీతమైనటువంటి మార్గంలో పెట్టేటట్టు చేస్తాయి. ఆ ఫోన్లో ఉండే విషయాలే మన మీద చికాకు పడేటట్టు చేస్తాయి, వాడి మనస్సుకి విసుగు వచ్చేటట్టుగా చేస్తాయి. చిన్నపిల్లవాడికి బండిస్తే ఎంత ప్రమాదమో, చాకిస్తే ఎంత ప్రమాదమో, ఫోన్ ఇచ్చినా కూడా అంతే ప్రమాదం. ఈ విషయాన్ని ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవాలి. ఫోన్ని అలవాటు చేసిన తర్వాత ఒక్కసారి మానమంటే వాడు మానడు. కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా పిల్లలకి ఆట వస్తువులను ఎక్కువగా ఇవ్వాలి, ఆ వస్తువులతో ఆడుకునే విధంగా చూడాలి. పిల్లలకు ఉండే లక్షణం ఏంటంటే, మనం ఎన్ని రూపాయలు పెట్టి ఎన్ని కొత్త కొత్త వస్తువులు తెచ్చినా వాడు మాత్రం ఇంట్లో ఉండేటువంటి గరిటెల్ని, ఇంట్లో ఉండేటువంటి వస్తువులను తీసుకొని ఆడతాడు. అది వాడి యొక్క లక్షణం. కాబట్టి ఆ వస్తువులను తీసినా లేకపోతే ఏదైనా చేసినా సరే మనం ఓపికతో వాటన్నింటినీ సర్దుకోవాలి తప్ప వాడి మీద అనవసరంగా కోప్పడకూడదు. అయితే ఇది ముఖ్యంగా తల్లిదండ్రులకు సంబంధించిన వీడియో కాబట్టి ఈ తల్లిదండ్రులు కూడా 2 రకాలుగా ఉంటారు. కోపం వచ్చినా కంట్రోల్ చేసుకొని జాగ్రత్తగా పెంచి పెద్ద చేసేటువంటి వారు కొంతమంది ఆ పిల్లల యొక్క స్వభావాలు తెలియక వాళ్ళ అల్లరికి, వాళ్ళ విసుగుదలకి తల్లి పాపం పొద్దున్నుంచి సాయంత్రం వరకు కష్టపడుతూ ఉంటుంది, ఈ పిల్లల్ని పెంచుతూ ఉంటుంది. వాడు చేసే అల్లరికి లేకపోతే ఇంట్లో ఉండేటువంటి వాళ్ళ యొక్క ప్రెజర్కి, వాళ్ళకు ఉండేటువంటి శారీరకమైనటువంటి ఇబ్బందుల వల్ల కావచ్చు, వీటన్నింటినీ తీసుకొని ఆ యొక్క ఒత్తిడిని, ఆ విసుగుని, ఆ చికాకుని ఆ పిల్లల మీద చూపించకూడదు, ఆ చిన్న పిల్లల మీద చూపించకూడదు. అంటే పిల్లల మీద కోప్పడకూడదు అంటే మనకి ఎంతో మైండ్ మెచ్యూరిటీ ఉండాలి, ఎంతో గొప్ప ఓపిక ఉండాలి. ఇప్పటి కాలం తల్లిదండ్రులకి అంటే ఎడ్యుకేటెడ్ తల్లిదండ్రులు ఎలా ఉంటారంటే, ముందుగా పోనీలేని అలవాటు చేస్తారు, చివరికి వచ్చేటప్పటికి పూర్తిగా అవాయిడ్ చేస్తారు. అది ఇబ్బందికరమే. అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ వీళ్ళు ఆ వస్తువు వల్ల పెద్ద ఇబ్బంది ఏముంది, వాడు ఆడుకుంటున్నాడు కదా అనేటువంటి కొద్దిగా స్వేచ్ఛాభావన ఎక్కువ ఉంటుంది. దానివల్ల కూడా పిల్లల యొక్క మానసిక పరిస్థితి కొద్దిగా విపరీతంగా ఉంటుంది. ఈ విషయాలు ప్రతి ఒక్కరికి తెలిసినవే, నేను కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు. కానీ ఒక మంచి విషయాన్ని మనం చర్చించుకోవడం వలన, దాని గురించి మాట్లాడుకోవడం వలన మనకంటూ ఒక అవగాహన వస్తుంది. మనం ఒక మెచ్యూర్డ్ మైండెడ్గా మనం ఆలోచించగలం, కాబట్టి జాగ్రత్తలు తీసుకోగలం. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకొని పిల్లల మీద ఈర్ష్య, అసూయ, ద్వేషాలను విడిచిపెట్టి 5 సంవత్సరాల లోపు పిల్లలందరినీ కూడా కేవలం వాత్సల్యంతోనే మనం పెంచాలి. ఇది దీని యొక్క అర్థం. జై హింద్. ఈ పిల్లలు ఈ ఫోన్ని ఎలా ఉపయోగిస్తారు, వాటి యొక్క చెడు ప్రభావం అనేటువంటి దాని గురించి కూడా ఒక వీడియో చేశాను. అది ఒకసారి మన ఛానల్లోనే ఉంది, వీక్షించగలరు.